సముద్ర తీరంలో నీట మునిగిన ఒక భారీ కాయుడు కనిపించాడు. అతనికి పెద్ద కళ్లజోడు ఉంది, నల్లటి జుట్టు ఉంది. అతని చర్మం చూస్తే అతను చనిపోయి ఎంతో కాలం కాలేదని తెలుస్తోంది. అతని పెద్ద అరచేతిలో చేపలు ఆనందంగా ఈదుతున్నాయి. మొదట ప్రజలు దూరం నుండే చూస్తూ భయపడ్డారు. ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి అతని శరీరంపైకి ఎక్కి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పింది. అది చూసి ప్రజలందరూ గుమిగూడారు. వారు ఆ భారీ కాయుడి శరీరంపైకి ఎక్కి నిర్భయంగా ఆడుకోసాగారు. కొందరు అతని చెవులపై కూర్చుని పాటలు విన్నారు, మరికొందరు అతని ముక్కుపై నృత్యం చేశారు. అరగంటలోనే ఆ ప్రదేశం ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలంగా మారింది. అదృష్టవశాత్తు ఆ భారీ కాయుడు చాలా సూత్రబద్ధంగా ఉన్నాడు. వీడియోలు చూస్తూ బుర్రలేని వారిని మాత్రమే చూస్తాడు. ఒకవేళ అతను మిమ్మల్ని కనుగొంటే మీకు పెద్ద చిక్కే, కానీ కాలక్రమేణా ఆ భారీ కాయుడు తన మెరుపును కోల్పోయాడు. అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. ఇంతలో ఇంజనీరింగ్ బృందం ఆ భారీ కాయుడిని ఎలా విడదీయాలనే దానిపై చర్చించడం ప్రారంభించింది. ఎందుకంటే అతని శరీరం దుర్వాసన వెదజల్లుతోంది, కళ్ళు కూడా కాంతిహీనంగా మారాయి, అరచేతిలో కూడా నీరు లేదు. ప్రజలు కూడా అతని శరీరంపై పిచ్చిగా రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ బృందం ఆ భారీ కాయుడిని ముక్కలు చేయడం ప్రారంభించింది. దారుణంగా వారు అతని అంతర్గత భాగాలను పట్టణంలో అలంకరణ వస్తువులుగా మార్చారు. చివరగా ఒకప్పుడు అందంగా ఉన్న ఆ భారీ కాయుడి శరీరం నుండి ఒక శిథిలమైన సముద్రం మాత్రమే మిగిలింది. సముద్ర పక్షులు తప్ప అతని ఉనికిని ఎవరూ గుర్తుంచుకోలేదు.